మరి ప్రభు ఆయన చూపిన కృపను బట్టి సజీవులముగా ప్రభు సన్నిధిలో మరి స్నేహితులు అనటం కన్నా దేవుని యొక్క కుటుంబ సభ్యులుగా మరి మీతో ఉండటం మరి నాకెంతో ఆనందంగా ఉంది. అలాగనే దేవుని సేవకురాలు ఇంతవరకు తెలియపరిచినట్లుగా జోసెఫ్ గారు వారికి స్నేహితుడిగా ఉన్నారేమో కానీ నాకు మాత్రం మంచి తమ్ముడిగా సేవలో అన్ని విషయాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా, అంటే వారు పరిచయమైన తొలిటి దినాల నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు అట్టి కుటుంబాన్ని మరి ఈ ప్రాంతంలో మరి వారి యొక్క తల్లిగారు, తండ్రి గారు, కుటుంబ సభ్యులు, వారితో సంఘ సభ్యులైన మీ అందరూ కూడా మరి మా కొరకు మీ నిత్యం ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన బట్టి నేను కూడా ఇది మన సంఘము అనుకొని మీ మధ్య ఉన్నాను. కాబట్టి అందును బట్టి మనం అందరం ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలి అని అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఒక్కొక్క మెట్టెక్కిస్తూ ఉంటాడు. ఏ ఒక్కరూ కూడా మహావృక్షాలుగా మారిపోలేదు. మహావృక్షాలు అవ్వటానికి గల కారణం ఒక విత్తనము భూమిలో పడి చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది. కానీ ఆ మహావృక్షంగా మారటానికి ఒక విత్తనము ఎన్నో ఇబ్బందులు పడి అది చంపబడిన తర్వాత, చచ్చిన తర్వాత అది మొలకెత్తి, ఆ మొలకెత్తినప్పుడు అనేక రకాలుగా దాన్ని తుంచేసే వాళ్ళు ఉంటారు, విరిచేసే వాళ్ళు ఉంటారు. గాలి వానల చేత విరిగిపోయే స్థితులు, ప్రమాదములు, ఎన్నో కష్టాలు ఎదురవుతున్నప్పుడు మరి దాని చుట్టూ కంచెలు వేస్తాం. ఆ కంచె వేసిన తర్వాత కూడా కంచెను తీయటానికి ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగ దాన్ని కాపాడుకుంటూ మనము వెళ్ళగలిగితే అది ఒక దినాన వృక్షంగా మారి అది చక్కగా పూత, కాత, తర్వాత ఫలములతో మనము దాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ ఒక్క పరిచర్య దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. మరి మనము చిన్న సంఘమనో లేకపోతే కొద్ది వారమని బాధపడాల్సిన, చింతించాల్సిన పని లేదు. దేవుడు ఒక దినానికి ఇది మహావృక్షంగా మారబోతుంది. ఫలములతో దేవుడు నింపుటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే నా సేవా జీవితంలో కూడా ఒక ప్రాంతంలో ఇంచుమించుగా 13 నుంచి 15 సంవత్సరాలు, అంటే నా వయసు పెద్ద వయసేం కాదు, కానీ నా యొక్క పరిచర్య నేను చిన్న వయసులోనే ప్రారంభించాను 2003వ సంవత్సరంలో. అలాంటి సందర్భాల్లో ఒక ప్రాంతంలో, కుగ్రామములో 13 నుంచి 15 సంవత్సరాలు ఒక ముగ్గురంగా, నలుగురంగా ప్రార్థన చేస్తే ఓ చెట్టు కింద, ఈరోజు దేవుడు ఆ ప్రాంతంలో ఒక 70 నుంచి ఒక 120 మంది ఆరాధించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అలాగా చాలా ప్రాంతాలు ఉన్నాయి. మరి మా నాన్నగారు దేవుని పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఒక విశ్వాసి దేవుని తెలుసుకోగలిగారు. అప్పటి వరకు ఎక్కడ కూడా ఆయన వెంబడించేవారు కానీ, వాక్యం వినేవారు కానీ, కలిసి సేవ చేసేవారు ఎవరూ లేరు. అలాంటి సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు కఠినంగా పస్తులుండి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ దినాన అనేక సంఘాలను, సేవకులను, కుటుంబాలను దేవుడిచ్చి ఆయన నడిపిస్తూ బలపరుస్తున్నాడు. కాబట్టి నేను ఒక వాగ్దానముతో కూడిన ప్రవచనాత్మకమైన ఒక వాగ్దానాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క పరిచర్య పట్ల ప్రభు కలిగి ఉన్న ఆ ప్రణాళిక ఏంటంటే విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలి. విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలన్న ఈ పదాలన్నీ ఒకే మాటకు సంభవించినవి. కాబట్టి అలాంటి కార్యము మనలో జరగాలంటే దేవుడు ఒక మాట అన్నాడు, చిన్న మంద భయపడొద్దు అన్నాడు. ఆ చిన్న మందగా మనము చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. దేవుడు మన ద్వారా ఏమి జరిగించుకోవాలనుకుంటున్నాడు, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునే ప్రతిదీ కూడా
లోకములో ఉన్న వాటినో, ధనమునో, ఆస్తులను, అంతస్తులను, ఇక మనం ఊహించుకున్న వాటిని ఏది కూడా దేవుడు కోరుకోడు. దేవుడు కోరుకుంటుంది ఏంటో మీకు బైబిల్లో కొన్ని విషయాలు క్లుప్తంగా త్వరగా జ్ఞాపకం చేసి, మన యొక్క సంఘము యొక్క క్షేమాభివృద్ధి ఎలా జరిగితే బాగుంటుంది, సంఘము యొక్క అభివృద్ధి, కుటుంబం యొక్క అభివృద్ధి, దేవుని సన్నిధిలో ఆయన వచ్చినప్పుడు మనమందరము కలిసి నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించడానికి మన మాదిరి ఎలాగ ఈ భూమి మీద కనుపరిస్తే సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయో, దేవుని కార్యము బూది గంతముల వరకు ఆయన కార్యము ప్రతి హృదయాన్ని ఆయన ఒక మందిరముగా, ఆయన సంఘముగా కట్టబడుతుందో కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనమందరము కూడా తెలుసుకొని ప్రభుని గణపరచుదుముగాక. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట మనమందరం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక క్రొత్త నిబంధనలో మనకుంటుంది. ఒకే ఒక అధ్యాయము, అందులో 14 వచనాలు మనకుంటాయి. ఇందులో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతం ఈ సమయంలో మన వాక్యానికి, ఈ ఒక ఉపదేశానికి కావలసిన ఒక మాటను మనం చదువుకుందాం. 8వ వచనాన్ని ఎవరైనా చదవగలిగిన వారు బిగ్గరగా చదివి సహాయం చేయండి. చదవండి. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మీ నామాన్ని కొందనాలు ప్రభువా. నీ సన్నిధిలో మేమందరము కలిసి నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎంతవరకు నీ దాసులను మీరు నిలబెట్టి దవాక్రమముగా సమస్త కార్యాలను మీరు జరిగించుకొని మహిమను పొందారు. ఈ సమయమునందు ప్రభువా, నీ మాటను మేము ధ్యానిస్తూ ఉండగా, ఈ మాటను వింటున్న ప్రతి హృదయములో నీ నూతన కార్యం యేసు నామములో ప్రారంభించబడునుగాక. నీ కొరకు తండ్రి ఆశగల ప్రతి ప్రాణాన్ని వాక్యము చేత సంధించి దర్శించి మాట్లాడండి. నాతో మాతో మాట్లాడి నీ రాకడలో మేము తండ్రి ఎలాగ మేము సిద్ధపరచబడాలో, వర్ధిల్లి నీ నామాన్ని గణపరచాలో అటు లేఖనములతో మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని యేసు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి పిల్లారా, మనం చదివిన యొక్క లేఖన భాగము యోహాను గారు రాసిన 3వ పత్రిక. ఇతడు యేసును వెంబడించిన శిష్యుడు. యేసును వెంబడించిన ఈ యొక్క యోహాను గారు 3 పత్రికలు రాశారు. ఈ 3 పత్రికలు రాసిన వ్యక్తే యోహాను సువార్త కూడా రాశాడు. బాగా ఆలకించాలి. ఈ 3 పత్రికలు రాసిన వ్యక్తే యోహాను సువార్త కూడా రాశాడు. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నేను ద్రాక్షావళిని. మనందరికీ తెలుసు కదా ఈ మాట. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వారు ఏం చేయబడతారు? చెప్పండి, దగ్గరికి చెప్పాలి. ఫలిస్తారు. ఇప్పుడు ఆ మాటను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆయన ద్రాక్షావళి, మనము తీగలం. అంటు కట్టబడి ఉంటే మనం ఏం చేయబడతాం? ఫలిస్తాం. ఎవరైనా ఈ మాటను వింటున్న మనము, నేను ఫలించకూడదు, నేను అభివృద్ధి పొందొద్దు, నేను ఆశీర్వదించబడకూడదు అని అనుకుంటామా? ఈ ఒక్కరము కూడా ఈ ఆలోచన మనకు రానివ్వం. ఎందుకంటే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనప్పటికీ, ఎంత గొప్పలైనా, పేదవారైనా, అందరము మనం కలిగి ఉన్న ఆలోచన అంటే నేను దీవించబడాలి. ఎంత ఆస్తున్నోడైనా కూడా ఏమనుకుంటాడు? ఇంకా కావాలనుకుంటాం కదా. ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లబడాలి, దీవించబడాలని కోరుకుంటున్న సందర్భాల్లో మనము ఎలాగ వర్ధిల్లబడగలము, ఎలాగ మనం ఆశీర్వదించబడగలుగుతాం, ఎలాగ మనం దీవెన పొందగలుగుతాము అని అంటే ఒకటే మాట సూటిగా చెప్పేశాడు, మీరు అంటుకట్టబడి ఉండాలి. ఏం చేయబడాలి? అంటుకట్టబడి ఉండాలి. అంటే అంటుకట్టబడి ఉండటం అంటే మీకు అర్థమవటానికి మనం చదివిన లేఖన భాగంలో ఒక మాట ఇక్కడ అర్థమవ్వాలి. మనం చదివిన 8వ మాటలో మనము సత్యమునకు సహాయకులమవునట్లు
అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. సహాయకులమవునట్లు అనే ఒక మాటకు మీకు ఫుట్ నోట్లో 2 అనే ఒక మాట కనబడుతుంది కదా. ఫుట్ నోట్లో 2 అన్న మాటకు ఏమర్థం ఉంది అక్కడ? జత పనివారమవునట్లు. ఏంటండి? జత పనివారం. జత పనివారము కావాలి. దేనికి జత పనివారం కావాలి? సత్యమునకు జత పనివారం. సత్యమునకు సహాయకులమవునట్లు అనగా సత్యమునకు జత పనివారు కావాలి. సత్యమనగా ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన శరీరధారిగా మానవాళి కొరకై పంపబడి నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు. ఆయనలో ఉన్న సత్యము ఈ లోకానికి అర్థం కాకపోవచ్చేమో, కానీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఆయన సత్యము స్వతంత్రులుగా చేసింది. గట్టిగా చెప్పాలి కొడతాం. ఆయన సత్యము రక్షణ పొందిన వారికి, ఆయన యొక్క రక్షణ జీవితాన్ని పొందిన వారికి స్వతంత్రులుగా చేసింది. అందుకే యోహాను గారు 3 పత్రికలు రాయటానికి గల కారణం ఏంటంటే, మొదటి పత్రికలో జీవమును గూర్చిన విషయాన్ని మాట్లాడతాడు. మొదటి పత్రికలో జీవను గూర్చిన విషయం అనగా నూతన జన్మ ఎలాగుంటుందో దాని ద్వారా లాభాలేంటో మొదటి పత్రికలో చూస్తాం. 2వ పత్రికలో ప్రేమను గూర్చి మాట్లాడతాడు. అమ్మ యొక్క ప్రేమ ఎంత ఘనమైనదో క్రీస్తు ప్రేమ దానికంటే ఉన్నతమైనది. గట్టిగా చెప్పగలుగుతాం. ఇక 3వ పత్రికలో ఆయన రక్షణను గూర్చిన మాట ఒకటైతే, జీవను గూర్చిన మాట ఒకటైతే, ఈ ఒక 3వ పత్రికలో 3వ మాట ఏంటంటే సత్యమును గూర్చి మాట్లాడుతున్నాడు. సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. నువ్వు స్వతంత్రురాలవైతే రక్షణ నిన్ను కాపాడి నిత్య జీవానికి నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన నామము ఎంత ఘనమైనదో ఆ నామం ఘనపరచబడాలి అని అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆయన బలి కోరటం లేదు. మన నుండి మన కానుకలు, దశమ భాగాలు, ఆస్తులు, అంతస్తులు, భూమి మీద ఉన్నవన్నీ మనం అనుభవించే ప్రభు కోరుకోవటం లేదు. కానీ నీ విరిగి నలిగిన మనస్సునే ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ విరిగి నలిగిన మనస్సు యేసయ్యకిచ్చి సత్యమునకు నీవు ఏం చేయాలంట? సత్యమునకు నీవు సహాయకుడుగా అనగా జత పనివారముగా మనం ఉండాలి. దేవుని యొక్క సంఘమైన మనము ఏ జత పనివారముగా ఉన్నామా లేదా? సహాయకులముగా ఉన్నామా? ఒకవేళ సహాయకులుగా ఉంటే దేవుని యొక్క మాట మనం తప్పనిసరిగా వింటాం. హల్లెలూయా. జత పనివారు ఏం చేస్తారు? జత పనివారు ఏం చేస్తారు? ఎవరి మాట వింటారు చెప్పండి? దేవుని మాట వింటారు. యేసు ఆయన వెళుతూ ఉన్న సందర్భాల్లో గలిలయ సముద్ర తీరాన కానీ లేదా ఆయన సంచరించు ప్రతి ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను వెంబడించేవారు చాలామంది ఉన్నారు. కానీ యేసయ్యను వెంబడిస్తున్న కొన్ని వేల మంది, లక్షల మంది, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని చూసినప్పుడు యేసయ్య అందరినీ పిలవలేదు. యేసును వెంబడిస్తున్నప్పుడు యేసు యొక్క మనసు ఎవరి మీద ఉందో, ప్రభు యొక్క మనసు ఎవరిని చూసిందో, ఎవరు యేసుతో అంటు కట్టబడగలిగి ఉంటారో వారిని చూసినప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, మీరు నన్ను వెంబడించండి. ఆ యొక్క మాటను విన్న వారి జీవితములో వారు తెలుసుకున్న విషయం ఏంటంటే ఇతడు సత్యవంతుడై ఉన్నాడు, మేము ఫలించగలము. ఈమె అంటు కట్టబడి ఉంటే మేము ఫలించి అభివృద్ధి పొందగలమని వారు ఆయనలో ఆ ఫలములు చూడగలిగారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. అట్టి ప్రత్యక్షత వారి జీవితంలో చూడగలిగారు. ప్రభు పిలిచిన మాట వారు విన్నారంతే. యేసయ్య మన జీవితంలో అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతుంటారు. మనం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్ళినప్పుడు, ఎక్కడ ఉన్నా సరే దేవుడు ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడుతూ నిన్ను పిలుస్తూ ఉంటాడు. నీతో మాట్లాడుతూ నేను పిలుస్తూ ఉన్నప్పుడు ఇది నాకు కాదులే మనం అనుకుంటాం. అవునా కదండి? ప్రభు నిన్ను ఎలా పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? దేని కొరకు పిలుస్తున్నాడు? 3 విషయాలు.
ఎందుకు పిలుస్తున్నాడు, ఎలా పిలుస్తున్నాడు, దేని కొరకు పిలుస్తున్నాడు? ఆయన పిలుపు దేని కొరకంటే మన జీవితంలో స్వతంత్రము కావాలి అని, మనం వర్ధిల్లాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆయన కార్యములలో మనము ఆయనతో కలిసి అనుభవించాలని దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టాలని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు మనం వినేవారముగా ఉండాలి. వినేవారముగా ఉన్నామనంటే ఏం చేస్తాం చెప్పండి? నాకెందుకులే అంటాం. ప్రమాదము పొంచి ఉంది అని ఎందుకు చెబుతూ ఉంటారు చెప్పండి? కొన్ని స్థలాలకు మనం వెళ్తాం, అవునా కదండి? కొన్ని స్థలాలు అంటే ఉదాహరణగా కొన్ని డ్యామ్స్ దగ్గరకో లేదంటే బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని బోర్లు ఉంటాయి మనకి కదా, కొన్ని హెచ్చరిక బోర్లు పెడతారు, లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్తే ప్రమాదం ఉందని. కొన్ని చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ మొసళ్ళు ఉన్నాయని. కొన్ని స్థలాలకు మనం వెళ్తే అక్కడ కొన్ని బోర్లు పెడతారు, ఇక్కడ లోపలికి వెళ్ళొద్దు, ప్రమాదం పొంచుందని. కొన్ని ఇక్కడ కరెంట్ ఉందని బోర్లు పెడుతుంటారు కదా, డేంజర్ అని బోర్లు పెడతారు, ప్రమాదం ఉందని బోర్లు పెడుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే అయినా పర్వాలేదని ఆ స్విచ్లో మనం వేలు పెట్టి చూస్తాం. అంటే కరెంటు వస్తుందన్నా రాదన్నా చెప్పండి? అంటే కరెంటు ఉందన్నా లేదన్నా మనం వేలు పెట్టే దాంట్లో? మీరెంత మౌనంగా ఉంటే నాకు అర్థం అవ్వట్లేదు చెప్పండి. స్విచ్లో వేలు పెడితే కరెంటు షాక్ కొడతా కొట్టదా? మనం ఏమనుకుంటాం, నేను తోపు తురుము, నన్ను అడిగేవాడు ఉన్నాడు, నేనే హీరో అనుకుని వెళ్ళిపోయి దాంట్లో వేలు పెడితే ఏమంటుంది? అది రానన్న బుజ్జిబాబు అని ముద్దు పెట్టుకోండి ఏం చేస్తుంది? హగ్ చేసుకుంటుంది కదా. మంచి హగ్ ఇచ్చి ఏం చేస్తుంది? పరదేశోలమో ప్రియులారా పాడరు మీరు అంత. ఇప్పుడు ఆ పాట అప్పుడుగా సార్ పాడుకోవాల్సింది, ఇప్పుడు ఎందుకు అనుకుంటారు? మరి అందులో వేలు పెడితే అదే పాట పాడుకోవాలి, మరి తప్పదు మరి. హల్లెలూయా. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి అని అంటే ఆయన పిలిచినప్పుడు ఆయన మాట మనం వినాలి. మనం ఏం చేస్తామంటే ఆ మాటను మనం వినకుండా పిల్లలైతే ఏం చేస్తారు? నాకు తెలుసులేమమ్మంటారు. యవనస్తులు ఏమంటారు? నాకన్నీ తెలుసు అంటారు. పెద్దలైతే ఏమంటారు? మేము అనుభవశాలం అంటారు. అంతేనా కదండి? ఎన్ని అనుభవాలు మనకున్నా, మనకి ఎంత తెలిసినా, మనకు కొంత తెలిసినా, ఏమి తెలిసినా ప్రభు అంటున్నాడు మనం ఆయన సన్నిధిలో తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడంట? అన్నీ తెలిసిన వాడు ప్రభు సన్నిధికి వచ్చాడు, ఏమీ తెలియనివాడు కూడా ప్రభు సన్నిధికి వచ్చాడు. అన్నీ తెలిసినవాడు అంటున్నాడు, ప్రభువా నేను కానగలిస్తున్నాను, అన్ని చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను కదా. చూడు అటు పాపి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఆడు ఎన్ని పాపాలు చేశాడో, ఏం చేశాడో అక్కడ ఉన్నాడు. నేనేమో నువ్వు ఏది చెబితే చేస్తున్నానని సారు కొంచెం టెక్కు కదా. ఇక అయ్యగారు మోకాలు కూడా వనకుండా నిలబడి చేతులు పైకెత్తి ఆయన వరించుకుంటూ, ఇతని గురించి వర్ణిస్తూ, అతని పాపాలను వర్ణిస్తూ, పాప ఇతని కోసం కాదు అతని పాపాలను వర్ణిస్తూ పాప ఎంత ఘనంగా ప్రార్థన చేశాడు. ఒకటే మాట అన్నాడు, నాయనా నువ్వు ఎంత మంచోడో తెలుసా నీకు? ఆ యొక్క అతి మంచితనం అనేది నిన్నేం చేసిందంటే కొంప ముంచిందిరా. కాబట్టి ప్రార్థన వద్దు, నీ వద్దు, ఏది వద్దు. ఆ పాపి ఏం చేస్తున్నాడంటే తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి అతడు నా సన్నిధిలో నీతో ఉండాలి, నీలా బ్రతకాలి, నీ కోసం జీవించాలని నా మాట కోసం వచ్చాడు. నువ్వేమో పక్కనోడి కోసం, వీడి కోసం, వాడి కోసం ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నావు కదా, ఇక అయిపోయింది పని అని చెప్పాడు. సరిగ్గా ఆడి ప్రార్థన అయిపోయింది, వీడి ప్రార్థన అయిపోయింది. ఇద్దరి ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? సొంకరి ప్రార్థన విన్నాడా లేకపోతే పరిసెడి ప్రార్థన విన్నాడా? మీ అందరికీ బాగా తెలుసు కదా. కానీ మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు సొంకర్లా ప్రార్థన చేశామో లేకపోతే పరిసెడిలా ప్రార్థన చేశామో మనకు తెలుసు కదా. మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎవరిలా ప్రార్థన చేస్తాం మనం? అమ్మో మీ అందరికి వందనాలు చెప్పాలమ్మా. చెప్పండి, మనం ఎవరిలా ప్రార్థన చేస్తాం? నిజమేనా? ఏ అమ్మా మీ మనసులో మీరే ప్రశ్న వేసుకుందరుగాక. మనం ఎవరిలా ప్రార్థన చేస్తున్నాం మనకు తెలుసు కదా. ఒకవేళ సుంకర్లా ప్రార్థన చేస్తే నిజంగా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఒకవేళ పరిశీలిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు వింటున్నాడా?
ఎవరి ప్రార్థన విన్నాడో మనకు తెలుసు కదా. ఇప్పుడు వారి ప్రార్థనలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వారి ప్రార్థనలో మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? నా మాట మీకు అర్థమైందా? సంఘ క్షేమాభివృద్ధి పొందాలన్నా, కుటుంబ క్షేమాభివృద్ధి పొందాలన్నా, మన జీవితములు అభివృద్ధి పొందాలన్నా, వర్ధిల్లుతూ దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో ముందుకు వెళ్ళాలన్నా మన జీవితములో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మొదటి మాట, ఇప్పుడు ఆయన కోరింది బలులు కాదు, ఆయన కోరింది నీ హృదయాన్ని. నీ విరిగిన హృదయముతో ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ నీతి రాజ్యాన్ని నాకు సహాయం చేయండి మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఆ పాపిని క్షమించయ్యా, ఈ పాపిని క్షమించయ్యా, కానీ నా పాపం మాత్రం ఇంకా పెంచిన ఆయన అని ప్రార్థన చేస్తాం. అంటే పక్కనోడి పాపం కోసం మనకు చింత ఉంది, కానీ మన పాపం కోసమో, మన యొక్క అతిక్రమాల కోసమో, మన జీవితం కోసమో, మనం నశించిపోతున్న దానికోసం మనకు చింత లేదు. ఉందంటారా? ఒకవేళ ఆ చింత నీకుంటే ఆయన మాటను వినాలి. ఆయన మాటను వింటే సత్యమునకు నీవు ఏం చేస్తావు? సహాయకుడిగా, అనగా జత పనివాడిగా, జత పనివంతురాలుగా నువ్వేం చేస్తావంటే ఆయన సన్నిధిలో అడుగులు వేస్తాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో అడుగు వేస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గూర్చి దేవుడు అభినందిస్తాడు. నిన్ను గూర్చి దేవుడు అభినందిస్తే నీ యొక్క ఆనందాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరూ ఆపలేరు. ఇప్పుడు దేవుని నుండి పొందే అభినందన కావాలా, లోకము నుండి వచ్చే ప్రశంసలు కావాలా మనకి? చెప్పండి. దేవుని నుండి వచ్చే అభినందన ఎలాగ ఉంటుంది అంటే నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. మనం ఈ స్థితిలో ఉన్నామా, ఆ స్థితిలో నువ్వు ఎన్నడూ ఉండకుండా దేవుడు ఉన్నత స్థితిలో నడిపించడానికి నీ త్యాగాన్ని ప్రభు ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే ఆ పుస్తకములో, అదే ఒక అధ్యాయములో 14 వచనాల్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఇంగ్లీష్లో గయాస్ అంటారు, తెలుగులో గాయి అంటారు. ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. ఈయన జీవితములో దేవుని మాట విన్నాడు. యోహాను గారికి స్నేహితుడిగా ఉన్నాడు. దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎవరు ప్రార్థిస్తున్నారు? యోహాను గారు. ఆయన ప్రార్థిస్తూ ఉత్తరాన్ని రాస్తున్నాడు. అయితే సౌఖ్యముగా ఉండాలని ఆయన ఈ ఉత్తరాన్ని రాశాడు. రాస్తూ ఉన్నప్పుడు అట్టి సౌఖ్యమైన జీవితాన్ని ఇప్పుడు ఎవరినైతే గుర్తు చేస్తున్నాడో ఈ మొదటి వ్యక్తి అయిన గాయు అను యొక్క వ్యక్తి కనిపిస్తున్నాడు కదా. ఈ గాయు అనే యొక్క వ్యక్తి తన జీవితంలో ఎవరి మాట వింటున్నాడు? సంఘములో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఈయన? సంఘములో ఉన్నాం. సంఘం అనగా ఎవరు? సంఘము వేరు, మందిరం వేరు. బాగా గుర్తుపెట్టుకోనండి. మందిరమేమో మన చేతులతో నిర్మించుకున్నది. సంఘమేమో దేవుని రక్తము వలన ఆయన కని పెంచిన సంఘము. మందిరమేమో మన చేతులతో కట్టుకుంది. కాబట్టి ఆయన అంటాడు అపోస్తుల కార్యములో, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను. ఎవరిని? నిన్ను నన్ను మనందరి కూడా సంఘము అన్నాడు. మనమంతా ఆయన సంఘము గనక సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మందిరమేమో మనం కట్టుకున్నది, అది మనం సంపాదించుకున్నాం. అయితే మందిరములో ఉన్న మనము, దేవుని యొక్క సంఘమైన మనము ఆ మందిరములోకి వచ్చినప్పుడు దేవుని సంఘం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో సౌఖ్యముగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎలాగుండాలి? సౌఖ్యముగా అంటే అర్థం ఏంటి? ఒక మాట మీకు అర్థం అవడానికి ఒక పదాన్ని చెప్తాను. మనం చాలాసార్లు ఈ మాట వింటాం కదా, మీరు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని. అంటే అర్థం ఏంటి? సౌఖ్యముగా అంటే జాగ్రత్తగా, అంతేనే కదా. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్త వస్తాం మనము? మందిరంలోనికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వస్తామంటే, మన యొక్క వస్త్రధారణ చాలా బాగుంటుంది, మన మాట చాలా బాగుంటుంది, అవునా కదా. మన పలకరింపు చాలా బాగుంటుంది, మనం వచ్చే విధానం చాలా బాగుంటుంది. దేవుని యొక్క మాట వినాలని,
ఆ పాటలు పాడాలని, ఆరాధన చేయాలని, ప్రసంగాలు చేయాలని, ప్రార్థన చేయాలని, ఆయన అసలు అందరితో కలిసి మనం మాట్లాడాలని అన్నీ మనం కలిసి వస్తాం, జాగ్రత్తగానే వస్తాం. ఎందుకో ఏమో ఆ గడప దాటిన తర్వాత ఆ జాగ్రత్త మర్చిపోతాం. గడప దాటిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఆయన మందిరములోనే జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం. మందిరములో సంఘము ఒకవేళ జాగ్రత్తగా ఉంటే సంఘమైన మనము ఒక మందిరములోనైనా జాగ్రత్తగా ఉండేది. సంఘము మందిరములోనే కాదు, మందలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మందలోనే కాదు, గుంపులో కూడా జాగ్రత్తగా ఉండాలి. మా గుంపులోనే కాదు, లోకములో కూడా నీవు తామర పుష్పములే జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా చెప్పలు కొడతా. నువ్వు లోకములో ఉన్నావు కానీ లోక పాపలు అంటుకోకుండా నీ ప్రవర్తన, నీ జీవితము ఎప్పుడైతే జాగ్రత్త కలిగి మనం బ్రతకగలమో దేవుడు దేవుడిని వర్ధిల్లింపజేస్తే ఏం చేస్తాడంటే ఉన్న స్థితిలోనికి నేను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క పరిచర్య, మన సంఘము వర్ధిల్లబడాలి. మనం అనేక ఆత్మలను దేవుని యొక్క సంఘములో చేర్చాలి. జీవ గ్రంథంలో ఆ పేర్లు లిఖించబడాలి అంటే సంఘము ఏం చేయాలంట చెప్పండి? సౌఖ్యముగా ఉండాలి. ఏం చేయాలండి? సౌఖ్యముగా. ఇప్పుడు మనం సౌఖ్యముగా లేకపోతే వర్ధిల్లబడలేం. అందుకే గయాస్ తన జీవితంలో ఎంత సౌఖ్యముగా ఉన్నాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన. సత్యమునకు సహాయకులగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము అని అంటూ ఆ పై వచనాలు చూడండి. 5వ వచనం నుండి, ప్రియుడా, వారు పరదేశులను సహోదరులుగా ఉన్న వారికి నీవు విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. సంఘము ఎదుట చాలండి. ఇప్పుడు గయాస్తన జీవితములో తన పనులతో, అనగా ఎలాంటి ఒక జీవితం కలిగి ఉన్నాడు ఆయన అనంటే సౌఖ్యముగా, ఆయన వర్ధిల్లటానికి ఎంత సౌఖ్యముగా ఉన్నాడంటే తన పనులతో. దేనితోనంట? తన పనులతో. ఇక్కడ మనమందరము కూడా ఊరికనే రాలేదు. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏదో మనము యాక్సిడెంట్గా ఇక్కడికి రాలేదు, లేదంటే సడన్గా ఎవరో వెళ్ళమంటే మనం రాలేదు. దేవుడు ఆయన పిలిచిన వారే ఆయన వెంబడించారు. హల్లెలూయా. అందరిని పిలవలే. బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని పిలిస్తే ఆయన కొన్ని వందల మంది శిష్యులు ఉండేవారు. కానీ కొందరు ఎందుకున్నారంటే వారు అంటుకట్టబడి వర్ధిల్లుతారని దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను దేవుడు ఆయన సన్నిధికి ఎందుకు పిలిచాడంటే అంటుకట్టబడి సంఘముగా నువ్వు వర్ధిల్లబడితే ఫలములు నీ ద్వారా దేవుడు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘమైన మనము ఆయన సన్నిధిలో మనం సౌఖ్యముగా ఉంటే ఎలాగ మనం వర్ధిల్లుతాం? వర్ధిల్లటానికి దేవుని సన్నిధిలో గయాస్ ఏం చేస్తున్నాడు? తన పనులతో తానొక్క విశ్వాసుని నిరూపించుకుంటున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో నేను ఉన్నానని నిరూపించుకుంటున్నాడు. ఈరోజు ఎవరి యొద్ద నువ్వు నిరూపించుకోవాలి? అమ్మా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఆయన సంఘమైన మనము లోకములో ఆయన నిన్ను ప్రకాశింపజేస్తున్నాడని నిరూపించుకోవాలి. ఆయన వెంబడించే ఒక సాక్షివని, ఆయన కలిగిన ఒక విశ్వాసువని, ఆయన కొరకు శిలువను ఎత్తుకొని నీవు కూడా శ్రమను అనుభవించే సంఘమని నీవు ఏం చేయాలంట? నిరూపించుకునే పనులు దేవుడు మన సంఘానికి మనకు దేవుడిచ్చునుగాక. హల్లెలూయా. ఏ పనులు కావాలి ఆయనకి? ఏ పనులు కావాలి నీ ద్వారా అనంటే, పౌలు గారిని దేవుడు చూచినప్పుడు ఆయన అన్నాడు, పౌలు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడే. కానీ పౌలును దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన వెంబడించాడు. వెంబడించిన తర్వాత ఒక మాట అంటాడు, నేను ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు కదా, ఇప్పుడైతే ఆయన సెలవును ఎత్తుకొని ఆయన కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేనికోసమో తెలుసా? ఇప్పుడు సౌఖ్యముగా ఆయన పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఏ పనులు చేస్తున్నాడు సౌఖ్యముగా? సంఘము కూడా మనం ఏ పనులు చేయాలి? ఏ పనులు చేస్తే మనం వర్ధిల్లుతామో, సంఘ అభివృద్ధి జరుగుతుందో, సంఘ క్షేమం జరుగుతుందో, కుటుంబ క్షేమం జరుగుతుందో. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో
1వ అధ్యాయం 24వ వచనములో పౌలు గారు ఏం చేస్తున్నారో సంఘముగా మనం ఏం చేయాలో చూద్దాం. ఒక మాట, ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుచున్నా శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు. ఒక్క మాట ఇక్కడ ఆగుదాం, బాగా గమనించండి. ఇది మనం ఆలోచించడానికి మన ఆలోచన సరిపోదు. చాలా లోతుగా మనం ఆలోచించగలిగితేనే ఇది మనకు అర్థమవుతుంది. ఊరికి మనకు అర్థమవ్వదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఒకప్పుడు ఆయన ఎవరు? యేసు పేరు వినబడితే ఏం చేశాడు ఆయన? యేసు అనే పదం వినబడితేనే, క్రీస్తు అనే పదం వినబడితేనే లోకములో ఉన్న దేవుని ప్రజలను చంపి రక్తం ఒలికించిన వాడు. కనీసం పుట్టిన పిల్లలు కూడా చూడకుండా ఏం చేశాడు? అక్కడే 2గా కోసేశాడు. పాలిచ్చే తల్లికి రొమ్ములు కోసి రక్తం కారిపోతున్న చూసి ఆనందించినాడు. అలాంటి హింసకుడు, భయంకరమైన మూర్ఖుడు, అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు ఏమని? క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నేను సంపూర్ణం చేస్తాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము సౌఖ్యముగా, ఆయన మాట వినే మనము సౌఖ్యముగా వర్ధిల్లాలి అనంటే క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు సంఘమును మనం ఈరోజు ఆ కొదవైన వాటి యందు నీవు సంపూర్ణము చేయకపోతే వర్ధిల్లబడలేవు. హల్లెలూయా. ఈరోజు మనం వర్ధిల్లాలి. ఎలాగ వర్ధిల్లగలము? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా. ఇప్పుడు క్రీస్తు నీతో ఉంటే నీకు శిక్ష ఉందో లోకంలో? లేదు. ఆయన నీతో ఉన్నను, ఆయనతో ఉన్నా, ఆయనతో అంటుకట్టబడి మన జీవితంలో ఉంటే ఫలిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు కొదవైన వాటి యందు పౌలు గారు ఏం చేస్తున్నారు? కొదవైన వాటిని ఏం చేస్తున్నాడు పౌలు గారు? సంపూర్ణం చేస్తున్నాడు. ఇలా సంపూర్ణం చేస్తున్నాడు. యేసుక్రీస్తు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ మీరు చూడగలిగితే పౌలు గారు క్రీస్తు కొరకు ఎలాంటిగా హింసను పొందుతున్నాడో ఒక మాట చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒక్కసారి రాళ్ళతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక్క రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఒంటిని, ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగారముతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఒంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియుగాక బాగా వినండి, సంఘములన్నిటిని గూర్చి చింతయు కలది. గట్టిగా చప్పలు కొడదాం. ఆయనకి ఏముందండి? సంఘములు గూర్చిన చింత. సంఘములు గూర్చిన చింత. సంఘములు అనగా బహువచనం. ప్రజ్ఞ గ్రంథములో దేవుడు పద్మాసు దీపములో ఉన్న యోహాను గారితో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ఆసియాలో ఉన్న సంఘములకు ఇలాగ ఉత్తరము రాయమని ఒక మాట అంటాడు. పదే పదే పలికిన మాట ఏంటి తెలుసా?
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘము ఎవరు? దేవుని సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు కదా. స్త్రీ దేవుని సంఘమునకు పోలికగా దేవుడు చూపిస్తే మనమందరము ఆయన వచ్చినప్పుడు మారు మనస్సు పొందిన వారముగా సౌఖ్యముగా ఆయన మాట విని మనము ఆయన యొక్క క్రీస్తు పడిన పాటల్లో కొదవైన వాటి యందు మనము సంపూర్ణము చేయగలిగితే ఆయన వధువుగా ఎంచబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వధువును దేవుడు చూసినప్పుడు స్త్రీతో పోల్చాడు సంఘము అన్నాడు కదా. ఆ సంఘమే మనము. ఇప్పుడు ఆ సంఘాన్ని స్త్రీతో పోల్చేప్పుడు ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, కుమార్తెకు రోదన చేయ నేర్పుడి, ఒక్కరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ్య మార్గములో యవనులు లేకుండా, అది నాశనము చేయుటకై మరణము మన కిటికీలను. చాలండి. మరణం ఏం చేస్తుంది? మరణము కిటికీల్లో కూర్చున్నది. అంటే రాజ్య మార్గములో యవనులు లేకుండా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, ఇప్పుడు వాడి పని వాడు చేస్తున్నాడు కదా. అందుకే ఏమన్నాడు? స్త్రీలారా, మొదటి మనం చదివాం కదా 20వ వచనములో, స్త్రీలారా. ఈ మాట ఇలా పట్టుకొని అదే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. అక్కడ అంటాడు, దేశమా 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 యెహోవా మాట. చాలండి. ముమ్మారు ఉంది కదా. దేశమా దేశమా దేశమా, ఎవరి మాట వినాలి? ఒక కవిలాగా అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ఏ మనుషులు? అడిగి మనుషులే చెప్పండి. ఏ మనుషులు? మనమే కదా. ఆ మనుషులు మనమే కదా. ఇప్పుడు ఆ మనుషులైన మనము ఎవరి మాట వినాలి? ఇప్పుడు స్త్రీలు ఎవరి మాట వినాలి? సంఘము స్త్రీతో పోల్చబడింది. సంఘం ఎవరి మాట వినాలి? సంఘములు అన్నాడు కదా. ప్రతి ఒక్కరము మనమందరము ఒక్కొక్క సంఘమై ఉన్నాము ఆయనకి. ఆయన సంఘమైన మనమందరము కూడా దేవుని మందిరములో ఉండగా అందరము సౌఖ్యముగా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆయన మాట వింటే బ్రతికించబడతాం. ఆయన మాట వింటే విమోచింపబడతాం. ఆయన మాట వింటే స్వస్థత పొందుతాం. ఆయన మాట వింటే వర్ధిల్లుతాం. ఆయన మాట వింటే ఫలిస్తాం. ఆయన మాట వింటే బూది గంతములకు సాక్షిగా ఉంటాం. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఆయన మాట విన్నవారు ఎవ్వరు కూడా దరిద్రులు కాలేదు. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు కూడా భూమిని తలకిందులు చేసేవారిగా మారిపోయారు. ఈరోజు దేవుడి సంఘాన్ని ఆ రీతిగా మార్చునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న ఆయన సంఘమైన మనందరినీ కూడా భూమిని తలకిందులుగా చేసేవారిగా మార్చునుగాక. ఆయన మాట విందాం, అంటు కట్టుబడి ఉందాం. కొదవైన వాటి యందు పౌలు గారు ఎన్ని శ్రమలు పొందాడండి క్రీస్తు కోసం. ఎన్ని శ్రమలు పడ్డాడు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం బ్రతకడం కోసం, మనం జీవించడం కోసం, లోకముల ఆనందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా. ఆరోగ్యం కొంచెం బాగోలేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడో? అవును కదండి. తలనొప్పి వచ్చేస్తే తట్టుకోలేకపోతే, అయ్యా ఈ తల బాగోవాలంటే, ఆ తలనొప్పి పోవాలంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కాలు బాగోలేకపోతే ఈ కాలు బాగు చేసేవాడి దగ్గరికి వెళ్తాం. గుండె బాగోలేకపోతే గుండె బాగు చేసే దగ్గరికి వెళ్తాం. ఏ అవయాలు పాడైపోతే అవయాలు బాగు చేసే ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. సర్వమును రూపించి, సర్వమును సృష్టించి, సర్వము నిర్మించిన దేవాతి దేవుడు పరమ వైద్యుడైన ఆయన యొద్ద నీవు సౌఖ్యముగా ఉంటే సర్వ రోగానికి నివారణ యేసుక్రీస్తు రక్తం. గట్టిగా చెప్పగలుగుతాం. ఆయనలో ఉన్నది తన సంఘానికి కావలసిన సౌఖ్యం. మాట వినటం. ఆయన సన్నిధిలో ఆయన మాట వింటే మనం బ్రతికించబడతాం కదా.
ఈరోజు ఎంతమంది దేవుని మాట వినేవారంగా ఉన్నాం? గయాస్ తన జీవితంలో, ఆయన జీవితంలో దేవుని చేత, దేవుని యొక్క సంఘముగా ఆయన మారి, దేవుని సన్నిధిలో ఆయన చేసిన పనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన దేవుని సన్నిధిలో ఆయన క్రియలను బట్టి ఒక విశ్వాసిని నిరూపించుకోవడం కారణం ఏంటో తెలుసా? కొదవైన వాటి యందు పాటుపడ్డాడు. నిజంగా సంఘములో ఏది కొదవగా ఉంది? సంఘములో ఏది కొదవగా ఉంది చెప్పండి. సంఘం అంటే చెప్పాను కదా, ఎవరు సంఘం అంటే? సంఘములో ఏది కొదవగా ఉంది? క్రీస్తు కొరకు పాటుపడేది కొదవగా ఉంది. ఇప్పుడు ఆయన సెలవును ఎత్తుకొని ఆయన కొరకు అడుగులు వేసేవారు ఎంతమంది? ఆయన సెలవును ఎత్తుకొని అడుగులు వేసే జీవితాలు నిజంగా పౌలులా సమర్పించుకోగలిగిన వారు కావాలి. పౌలులా క్రీస్తు కోసం దెబ్బలు తినేవారు కావాలి. ఒకప్పుడైతే మనకు చాలా ఈజీగా ఉంది సేవ, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు అలాంటి స్థితిలో మనం లేము. అలాంటి స్థితిలో ఉంది తెలుసా? ఈ ప్రమాదకరమైన స్థితులలోనే నీ భక్తి యొక్క శక్తి ఎంత గొప్పదో నిరూపించుకోవడానికి మనం సౌఖ్యముగా నిలబడటానికి ఇష్టపడదాము గాక. నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ, నీ ప్రతిది అరికాలు మొదలుకొని నడి నెత్తు వరకు క్రీస్తులా ఆయన స్వరూపాన్ని చూపించగలిగితే కొదవైన వాటి యందు పౌలు సంపూర్ణ చేసినట్లుగా క్రీస్తు కొరకు ఈరోజు శ్రమ పడేవారు కావాలి. ప్రార్థించే, రోధించే తల్లులు కావాలి. ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథములో? రోధించేవారిని చదువుతారు ఒక్కసారి ఆ మాట. 9వ అధ్యాయం 20 వచనం అనుకుంటాను, చదవండమ్మా. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, ఆయన నోటి మాట ఆలకించుడి. నీ కుమార్తెలకు ఏమి చేయనేరపండి. అమ్మా, ఆయన పిల్లలం కదా మనము. యేసయ్య ఒక మాదిరి చూపించాడు మనకి. ఏ మాదిరి? మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరేం చేయండి. ఎందుకో తెలుసా? మీ ఒక కన్నీరు వారి పాపములను కొట్టివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఉంది, ఆమె జీవితాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమెను గూర్చి నేను చెప్పి, ఆమె గూర్చి మీరు ఎప్పుడు విని ఉండరు, మీరు చదివి కూడా ఉండరు, నాకు తెలుసు. నేను చెప్పి ఆమె కోసం మీరు విని ఉండరు, చదివి కూడా ఉండరు. అంటే ఎందుకన్నా అంత కన్ఫామ్గా చెప్తున్నానంటే ఆమె కోసం మనం ఎప్పుడు వినం కూడా, విని ఉండం. మనము అవ్వను గూర్చి విన్నాం, తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా స్త్రీలందరూ గూర్చి విని ఉంటాం. ఈమెను గూర్చి ఎప్పుడు మనం వినలేదు కూడా. ఆమె జీవితంలో బాగా వినండి, ఎలాంటి రోదన ఆమె చేసిందో, ఎలాంటి కన్నీరు పెట్టిందో, ఆమె జీవితంలో ఏ త్యాగాన్ని కలిగి ఉందో, ఆమె త్యాగాన్ని దేవుడే చూసి ఎంత ఘనంగా ఆమెను ఆశీర్వదించాడో, ఆమెను గూర్చి అభినందించాడో ఒక మాట మీకు చెప్తాను. ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఎనిమిదవ వచనం నుంచి మనం చూద్దాం. అయ్యా, కుమార్తెకు రిస్బా, సౌలునకు కరిన 2 కుమారులకు అర్మోనుని మెఫీబోషెతు. బాగా వినండి, ఈ పేరు విన్నారు కదా, మెఫీబోషెతు. ఎవరు మెఫీబోషెతు? ఎవరు? ఇక్కడ చదివిన మెఫీబోషెతు యోనాతను కుమారుడు కాదు. బైబుల్లో 2 మెఫీబోషెతులు ఉన్నారు, ఒక్కరు కాదు. ఎంతమంది ఉన్నారు? 2 మెఫీబోషెతులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ మెఫీబోషెతు ఎవరు అనంటే రిస్బాకు పుట్టిన కుమారుడు. ఎవరికి పుట్టాడు? రిస్బాకు పుట్టిన కుమారుడు. ఈ రిస్బా ఎవరు చూద్దాం, చదవండమ్మా. సౌలు కుమార్తెకు మెరాబు, మెహోలతియగు
బర్జిలయగు కుమారుడైన అద్రియేలునకు కరిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయుల అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలమున యావల కోత ఆరంభమందు వారు మరణమైరి. చదవనమ్మా. అయ్యా కుమార్తెయగు రెస్బా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెయగు రెస్బా అను సౌలు ఉపపత్తి చేసినది దావీదునకు వినబడిన. చాలు, ఇక మీరు నా వైపు చూడండి. ఇక్కడ ఒక ఆవిడ ఉంది. ఆమె పేరేంటంటే 1 రెస్బా. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? మిస్బా విను అంటారు, కానీ రెస్బా విని ఉన్నారు. మీరు విన్నారు ఎప్పుడైనా? వినలేదు. ఈమె ఎవరు అనంటే సౌలుకి ఉపపతి. అంటే ఆయన భార్య ఉన్న తర్వాత కూడా ఈయన చేసుకున్నాడు. ఈ ఉపపత్తికి పుట్టిన కుమారులలో ఒకరు మెఫీబోషెత్. ఆమెకి 2 కొడుకులు. తర్వాత ఆమెకు పుట్టిన కుమారులు 5 ఉన్నారు. ఆ యొక్క 5 కుమారులు, రెస్బాకు పుట్టిన 2 కుమారులు 7 ఉన్నారు. ఇప్పుడు వీ 5 చంపటానికి ఎవరు కోరుకుంటున్నారంటే అక్కడ మనం చూస్తే కనబడుతుంది. ఈ కోరుకుంది ఎవరు అనంటే గిబియోనీయులు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? గిబియోనీయులు కోరుకుంటున్నారు. ఎందుకు గిబియోనీయులు కోరుకుంటున్నాడు బాగా వినండి. ఇక్కడ ఈ సంగతినంతా జరిగిన తర్వాత రిస్బా ఆమె జీవితంలో బాధతో ఉన్నది. ఈ విషయం అంతా కూడా కొండ మీద కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎవరికి తెలిసింది, ఎప్పుడు తెలిసింది అని అంటే దావీదు యొక్క పరిపాలనలో 3 సంవత్సరాల నుంచి కఠినమైన కరువు సంభవించింది. ఆ కఠినమైన కరువు ఎందుకు సంభవించిందని దావీదు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఎందుకు మా దేశం మీదకి, మా ప్రజల మీదకి ఈ కరువు సంభవించింది, ఈ బాధ సంభవించిందని అడిగితే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇదిగో గిబియోనీలతో యెహోషువ ప్రమాణం చేశాడు, వారిని చంపను, వారిని ఏమనను, వారు హతమర్చరని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణము సౌలు ఏం చేశాడంటే తప్పి ఆ వారిని చంపేశాడు. ఇప్పుడు సౌలు చేసిన ఆ పని పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటు వలన ఇప్పుడు మీ దేశం మీదకి, ఈ ప్రజల మీదకి శాపముగా అది మిగిలిపోయి కరువుగా ఉండిపోయింది. ప్రభువా మరి ఈ కరువు పోవాలంటే ఏం చేయాలి అని అడిగితే, ఇదిగో గిబియోనులతో నువ్వు వెళ్ళి మాట్లాడంటే గిబియోనీలతో మాట్లాడుతూ ఉంటే అన్నారు, అయ్యా ఏం చేయాలి, ఇదిగో మా దోష శిక్ష తొలగించబడాలంటే దానికి ఏమి నివృత్తి చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఏది ప్రాయశ్చిత్తం జరగాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు దావీదు గిబియోనీలను వెలపల నుండి నేను మీకేమి చేయకూడదు అన్నాడు. యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదని దావీదు అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, మీ ధనం వద్దు, మీ ఆస్తులు వద్దు, మీ అంతస్తులు వద్దు, మాకు ఏమీ వద్దు, అయితే మేము బాధపడినట్లు కూడా మీ ఇశ్రాయేలు ప్రజలు చంపబడాలని కూడా మాకు లేదు, మరి మీకేం కావాలి అనంటే మాకు సౌలు కుటుంబంలో ఉన్నవారు ఉన్నారు కదా, వారు ఇంకా బ్రతిగా ఉన్నారు, వారిలో ఈ 7 మాకు కావాలి. యోనాతాను కుమారుని కోరుకోలేదు. బాగా వినండి, యోనాతాను కుమారు ఎందుకు కోరుకోలేదంటే యోనాతాను కుమారుడు అతడు అవుటివాడు, అతడు అంగవైకల్యం కలిగిన వాడు కాబట్టి కోరుకోలేదు. వారు కూడా వారి యొక్క దోష శిక్ష తొలగించబడాలంటే అర్పణ చేసిన శ్రేష్టమైనదే కావాలి కదా, అందుకని ఇంకా సౌలు కుటుంబంలో ఉన్నవారు కావాలి. బాగా వినండి,
యెహోషువ ఎప్పుడు వాగ్దానం చేశాడు? యెహోషువ న్యాయాధిపతుల కాలములో. ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు ఎప్పుడు వచ్చాడు? న్యాయాధిపతుల తర్వాత, అంటే 450 సంవత్సరాల తర్వాత రాజులు ఇశ్రాయేల్లో మొలిచారు. అప్పుడు ప్రారంభమయ్యారు. అప్పుడు సౌలు మొదటి రాజు. ఆ సమయాల్లో ఈ ఒక యెహోషువ ఎప్పుడో 450 సంవత్సరాల క్రితం వాగ్దానం చేస్తే, ప్రమాణం చేస్తే, ఇప్పుడు ఆ యొక్క ప్రమాణాన్ని సౌలు మర్చిపోయాడో ఏం చేశాడో తెలియదు. కానీ అతడు ఆ మర్చిపోయి ఏం చేశాడంటే గిబియోనును చంపేశాడు. చంపేస్తే కరువు ఎప్పుడు వచ్చింది? దావీదు కాలంలో సంభవించింది. దావీదు కాలంలో సంభవించింది. ఏ రీతిగా సంభవించింది? సౌలు చేసిన పని, ఆ దోషమే వీరికి శాపంగా మిగిలిపోయింది. ఆ సమయాల్లో ఇప్పుడు దావీదు బాధపడటం కాకుండా దేశంలో ఉన్నవారు, ఆ యొక్క దేశంలో ప్రజలే కానీ ప్రతి ఒక్కరు బాధపడుతూ, ఇప్పుడు సౌలు యొక్క కుటుంబ సభ్యులు కూడా మరణశిక్ష పొందే స్థితికి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? సౌలు చేసిన పని, ఆ నిబంధనను, యెహోషువ చేసిన నిబంధనను తొలగించి చేసిన పొరపాటే ఇప్పుడు సౌలు కుటుంబంలో ఉన్న పిల్లలకు శాపంగా మిగిలిపోయింది. ఆ తల్లి ఇప్పుడు ఆ యొక్క పిల్లలు కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు. కొండ మీద ఉరి తీశారు. ఏకరీతిగా 7 ఒకటి సౌలు కుమార్తెకు పిల్లలు ఉన్నారు. సౌలు ఉపపతి యొక్క భార్యన ఆమె కుమారులు 2. ఈ 7 కూడా ఒకే రీతిగా ఉరి తీశారు. వారు ఉరి తీయటం అంటే ఇప్పుడు చెట్టుకు వేలాడదీశారో తెలీదు, కొయ్యలకు సెలవుకేసి ఏలాడదీసి చంపారు, కానీ మొత్తం మీద ఒకే రీతిగా చంపేశారు. వాళ్ళు మరణం పొందుకున్న తర్వాత అక్కడ ఈ యొక్క రిస్బా చూస్తూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మరణం పొందుకున్నారో ఆ సమయంలో ఇక్కడ ఉన్నారు. మెరాబేమో చస్తే చచ్చారులే, ఇంకా అయిపోయింది కదా, చచ్చిన తర్వాత ఇంకా ఉంటారా? ఎవరు ఉండరు, చనిపోయారని చెప్పేసి అక్కడి నుంచి ఆమె దాటుకొని వెళ్ళిపోయింది. రిస్బా మాత్రం గోనె పట్టు తీసుకొని కొండ మీదకి కింద గట్టిగా స్తోత్రం చెప్తా. బాగా ఆలకించండి. ఆ కొండ మీదకి ఎక్కి ఆమె ఏం చేస్తుందంటే ఆ గోనె పట్టు కింద వేసుకొని ఆ గోనె పట్టు మీద కూర్చొని పగలంతా కూడా ఆ యొక్క కళేబరముల మీద పిచ్చుకలు పక్షులు వాలకుండా, ఏ పక్షి కళేబరములను వాలకుండా ఆమె పిచ్చుకలు కొడుతూ ఉంది. రాత్రంతా ఏం చేస్తుంది? అమ్మ వింటున్నారా? రాత్రంతా కూడా మృగములు వచ్చి దేహములను తినకుండా, వాలకుండా, ముట్టకుండా మెలకువ ఉంది. బాగా ఆలకించండి. చచ్చిన ఆ కళేబరముల మీద ప్రేమను కోల్పోయి వెళ్ళిపోయింది ఆ ఆవిడ. ఈమె మాత్రం చనిపోయిన ఆ దేహముల మీద, కళేబరముల మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంత ప్రేమ ఆమెకి. బ్రతికి ఉన్న వారి మీదనే కొన్నిసార్లు మనం ప్రేమ చంపేసుకుంటాం కదా, ఆమె మాత్రం ఆ ప్రేమ చంపుకోలేదు. చనిపోయిన కళేబరముల మీద కూడా ప్రేమను పెంచుకునేలాగా ఆమె నిలబడింది అని అంటే మీకు ఒక మాట గుర్తు చేయాలి. ఆమె జీవితంలో ఎవరి మాట వింటూ వస్తుంది? ఆమె పిల్లల మీద, చనిపోయిన కళేబరంలో ఆ దేహముల మీద అంతా ఆమెకు ప్రేమ ఉంటే, బ్రతికి ఉన్న మనకు మన పిల్లల మీద ప్రేమ లేదంటారా? ఉందంటారా? లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పండి. నిజంగా ఆ ప్రేమ మనకు ఉంటే సంఘమైన మనము దేవుని సన్నిధిలో పిల్లలకు రోదన చేయ నేర్పించగలుగుతున్నామా? ఈ రిస్బా ఆమె వదిలిపెట్టుకోలేదు. ఈ ఒక్క కళేబరముల మీద ఏ పక్షులు వాలకూడదు, ఏ మృగాలు ముట్టకూడదు. మనం ఏం చేస్తాం? పోయాలే అని అనుకుంటాం కదా. విడిచిపెట్టలేదు. ఆమె జీవితంలో కలిగి ఉన్న గొప్ప మనసు. ఈ పిచ్చుకలు ఒకవేళ దేహములను ముడితే పాడైపోతాయేమో. అది ఏ కాలం చెప్పండి? కోతకాలం. యావల కోతకాలం.
కోతకాలములు దాని చుట్టూ పంటలు ఉన్నాయి. పంట ఉందంటే ఏమొస్తాయి? పిచ్చుకలు వస్తాయి కదా. పంటలు ఉన్నాయని పిచ్చుకలు వచ్చేస్తాయి. బహు విస్తారమైన పిచ్చుకలు అక్కడే ఉన్నాయి. ఆ పిచ్చుకలు ముడితే దేహాలు పాడైపోతాయి. ఆమెకు ఒక ఆలోచన ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి చనిపోయాడంటే సూర్యుడు అస్తమించేలోగా ఆ దేహాన్ని సమాధి చేయాలి. మరి దావీదు మర్చిపోయాడో తెలియదో, సమాచారం ఉందో లేదో తెలియదు, కానీ ఆ కళేబరాలు అలాగే ఉన్నాయి. ఎప్పటి వరకు తెలుసా? కోతకాలమందు వారు ఆ కొండ మీద ఒకే రీతిగా ఉరి తీయబడి చంపబడితే తెల్లవారి వరకు అలే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయంటే తొలకరి వర్షం పడేంత వరకు, అంటే 5 నుంచి 6 నెలలు టైం పడుతుంది. కోతకాలం తర్వాత తొలకరి వర్షాలు పడాలంటే 5 నుంచి 6 నెలలు సమయం పడుతుంది. అప్పటి వరకు ఆ కళేబరాలు అలాగే ఉన్నాయి. అప్పటి వరకు బాగా గమనించండి, ఆ తల్లి పిచ్చుకలను వాళ్ళనివ్వలేదు, మృగములు ముట్టనివ్వలేదు. హల్లెలూయా. బాగా ఆలకించండి. చనిపోయిన కళేబరముల మీదనే ఆమెకు ఎంత మక్కువ ఉందో, ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది కదా. ఈమెను గూర్చి ఈ మాటలు విన్న దావీదు ఫిదా అయిపోయాడు. ఆయన నిజమా, కాపాడుకుంటుందా అని విని దావీదు సౌలు యొక్క ఎముకలు ఎక్కడ ఉండిపోయాయో, సౌలు యొక్క పిల్లల యొక్క కళేబరాల యొక్క ఎముకలు ఎక్కడెక్కడ పాతిపెట్ట ఉండిపోయాయో వాటన్నిటిని తీసుకొని వచ్చి యెరూషలేములో సరైన రీతిలో సమాధి చేయించాడు. హల్లెలూయా. ఆమె జీవితంలో 2 ఒకటి, ఈ యొక్క కళేబరాలు, ఈ యొక్క దేహాలు సరైన రీతిలోనే సమాధి చేయబడాలి, లేదా తొలకరి వర్షమైనా పడాలి. బాగా గమనించండి. బ్రతికి ఉన్న తల్లులుగా, తండ్రులుగా, ఈరోజు సంఘముగా మన జీవితాల్లో మనము బ్రతికి ఉన్నప్పుడు మన పిల్లల మీద ఆలోచన మనకుందా? వాడు ఎలాగ పోతే పోన్లే, ఎలాగుంటే అలాగ ఉండనులే, ఏమంటాం? విడిచిపెట్టేస్తాం కదా. దేవుని సంఘమైన మనం ఏం తెలుసా? ఇప్పుడు కొదవైన వాటి యందు ఆ తల్లి చేసిన పని ఏంటంటే, దేవా ఇదిగో ఆయన సన్నిధిలో గోనె పట్ట కట్టు. గోనె పట్ట దేనికి సూచన తెలుసా? పశ్చాత్తాప. ఆ గోనె పట్ట ప్రలాపించే జీవితానికి సూచన. కొండ, ఇశ్రాయేలు ఎన్నో కొండలు ఉన్నాయి కదా, ఎన్నో కొండలు ఉన్నాయి. అందులో ఒకటి కలవరి కొండ. కలవరి కొండ దేనికి సూచన? విమోచనకు సూచన. అంతేనే కదా. ఆ కొండ మీద ఆమె విమోచింపబడాలి, ఆమె పిల్లలు విమోచింపబడాలని ఆమె ప్రాయశ్చిత్తపడుతూ ఉంది. ప్రాయశ్చిత్తపడుతుంది. దోషము తొలగించబడాలి. ఇప్పుడయ్యా ఎవరు చేసిన దోషం? సౌలు గారు చేసిన, తండ్రి చేసిన దోషం పిల్లల మీద ఉండిపోయిందా? భర్త చేసిన దోషం పిల్లల మీద ఉండిపోయిందా? ఈరోజు మన పాపమే, మన యొక్క శాపం వారి జీవితంలో మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. అది తొలగించబడాలి అంటే నీవు ఆయన సన్నిధిలో సౌఖ్యముగా ఉండాలి. సౌఖ్యమైన సంఘముగా మనం నిలబడితే దేవుడు ఈ ఒక్క రిస్బా యొక్క ఆమె ప్రేమకు ఫిదా అయిపోయిన దావీదు సరైన రీతిలో సమాధి చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా 2 ఒకటి, మనం చేసే ప్రార్థన దేవుడు వినేటట్లుగా దేవుని సన్నిధిలో ఏం తెలుసా? మన పిల్లలు సరైన రీతిలో సమాధి చేయబడాలంటే అర్థమేంటి తెలుసా? యెరూషలేములో ఎలాగైతే వారు పాతి పెట్టబడ్డారో క్రీస్తులో నీ పిల్లలు లేపబడాలి అని అంటే పాపములో చంపబడి క్రీస్తులో యెరూషలేమునందు వారు ఆశీనుల వాళ్ళు గట్టిగా చొప్పలు కొడతారు. అప్పుడు వారు సరైన విశ్వాసులని సంఘములోనే కాదు దేవుని సన్నిధిలో ప్రశంసను పొందుతారు, అభినందన పొందుతారు. అలాంటి కార్యాలు మనం చూచుద్దాము గాక. హల్లెలూయా. అలాంటి వారముగా మనం ఉండాలంటే ఇప్పుడు ఈమె జీవితంలో ఏం చేసింది చెప్పండి? ఆమె ప్రేమ ఎంత గొప్పదో చూపించగలిగింది. బ్రతికి ఉన్న మనము మన సంఘాల కొరకు, మన పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఆ యొక్క ప్రేమ మనకుందంటారా లేదంటారా? పౌలు గారికి ఉంది కాబట్టి కొదవైన వాటి యందు ఏం చేస్తున్నాడండి? కొదవైన వాటి యందు చెప్పండి అమ్మా.
అలసిపోయిన వారు స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడు ముగిస్తే అప్పుడు తొందరగా వెళ్తామన్న వారు స్తోత్రం చెప్పుదురుగాక. హల్లెలూయా. అమ్మో, అలాంటి ఆలోచనలు ఏమీ లేవు కదా. ఆలోచన వచ్చినా నేను కొన్ని క్షణాలు ముగిస్తాను, బాగా వినండి. ఇక చివరి ఒక మాట మీకు చెప్తాను. ఆ తల్లి ఆమె జీవితంలో చచ్చిన కళేభరముల మీద ఆమె అంత మక్కువను కలిగి ఉంది కదా. 2, పిచ్చుకలు వాలకుండా. ఏంటా పిచ్చుకలు? దేవుడు అన్నాడు, పిచ్చుకలు దేవుడు ఒక సందర్భంలో అంటాడు, సాతాను అంటాడు. విత్తనములు రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని మంచినీళ్ళ పడ్డాయి. విత్తనములు ఏ ఎత్తుకెళ్ళిపోతున్నాయి? అవి ఎత్తుకొని వెళ్ళిపోతేగా విత్తనాలు ఫలిస్తాయా? వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడు సాతాను. వాడు నీ జీవితంలో వాక్యాన్ని, సత్యాన్ని, హలో క్రిస్ బాబు సైలెంట్గా ఉండాలి, వాక్యాన్ని ఎత్తుకొని పోకున్నట్లుగా అపవాది నిన్ను ముట్టకున్నట్లుగా, నీ పిల్లలను, సంఘాన్ని, నీ వారిని ముట్టకున్నట్లుగా నీవు కాపాడుకొని గోనె పట్టుకొని వేసుకొని, అనగా ప్రలాపించి ప్రార్థించే జీవితంతో పశ్చాత్తాపడి కొండకు అనే దేవుని మందిరానికి వచ్చుదుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సాతాను అనే పిచ్చుకలు వస్తున్నాయి కదా, ముడుతున్నాయి. మన పిల్లలు కూడా ముడుతుంటాయి. ఎలాగో ముడతాయి? పర్వాలేదు లేరా, నేను ప్రార్థనకి వెళ్ళొస్తాను, నువ్వేం చేస్తావంటే ఇదిగా చక్కగా సీరియల్ పెట్టుకో, ఫోన్లు చూడు, టీవీలు చూడు, సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తా అంటే ఎంజాయ్ చేయి, నేను వెళ్ళొస్తాను, నీకోసం ప్రార్థన చేపిస్తాను. ఆడ ప్రార్థనకి రాడు, ఇది ప్రార్థనకి రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యగారండి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయరా, 10th క్లాస్లో పాస్ అవ్వాలి, ఇంటర్లో పాస్ అవ్వాలి, ఎంసెట్లో పాస్ అవ్వాలి, నీటిలో పాస్ అవ్వాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, మాకు సంతానం కావాలి, అన్నీ కావాలి. పంటోదన్న ఒక్కసారి ప్రార్థన తీసుకురావచ్చుగా. ఏం పాస్టర్ గారు తీసుకొద్దానుకని, కానీ నాకు రావాలంటే కష్టమయ్యా. సోలు చెప్పడానికి అంత ఈజీ మాటలో రేషన్ ఇస్తున్నారంటే లైన్లో అంటారు. అబ్బో, ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగేస్తారుగా మనోళ్ళు. బాధ వేస్తే యేసునాలు మీ అందరికి వందనగలం కాక. వందనాలు చెప్పండి అమ్మా. ప్రభుత్వం ఏమైనా ఇస్తుందంటే అందరికంటే ముందు వెళ్ళిపోయి అలా కట్టేసుకోండి. ఇదిగో నేను ముందు వచ్చా. ఎవరు? నేను ముందు వచ్చా. ఎప్పుడు వచ్చిన దాని కదా నేను నా వెనకొచ్చి నన్ను నెట్టేసిన ముందుకెలా వెళ్తావు? అక్కలు మీరంతా మంచివాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదమ్మా, అలాంటి వాళ్ళు మీరు కాదు. అనలు ఇదిగో నేను ముందు వచ్చాను రా ఇట్టంటే వీడు ఆడుకుండేది 2 ఏకలు ఇట్టేట అంటాడు. ఇటని కొనేదో అన్నాడు. పాప వాడికి ఎటన్నా కూడా వాడికి బాడు ఉండదు. పైన పర్సనల్లీ, లోపల మున్సిపాలిటీ అనమాట. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలి చెప్పండి? ఏం చేయాలి? ఎలాగ ఉండాలి? ఇప్పుడు మనం సౌఖ్యం ఉండాలా వద్దా? లోకంలో వచ్చే దానికోసం ఎగిరెగిరి వెళ్తాము. దేవుని సన్నిధిలో అమ్మా కలిసి రావాలి అని అంటే, మా కలిసి రావాలంటే మా ఆయన కలిసి రాడు, నేను కూడా కలిసి ఉండను ఆయనతో. మేము కలిసి వస్తామనుకుంటాం కానీ ఏం చేస్తాం పాస్టర్ గారు? ఆయన ఒక మార్గం, నాదొక మార్గం, మా పిల్లోడిదొక మార్గం, మా పిల్లదొక మార్గం. ఈ 4 మార్గాలు అయితే మరి ఇల్లు సౌఖ్యంగా ఉంటుందా? కుటుంబం సౌఖ్యంగా ఉంటుందా? సంసారం సౌఖ్యంగా ఉంటుందా? సంఘము సౌఖ్యంగా ఉంటుందా? చెప్పండి. ఏక మనస్సు కలిగిన వారిగా వర్ధిల్లబడాలనుకున్నవారు ఆయన సన్నిధిలో. ఇప్పుడు ఆ తల్లి ఏమంటుంది? ఈ పిల్లల మీద ఒక్క పక్షి కూడా వాలొద్దు. సాతాను వాక్యం ఎత్తుకుపోకూడదంటే నీవు ఈరోజు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, నీవు ప్రలాపించి ప్రార్థన చేస్తే ఆ ప్రలాపించే ప్రార్థన వారి హృదయాలు మారుస్తుంది. కన్నీటి ప్రార్థన వారి మనసు మారుస్తుంది. హల్లెలూయా. అలాంటి తల్లులుగా సంగముగా మారదము కాక. 2వది మృగాలు. వివరణ చాలా ఉంది కానీ చాలా ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి 2వది మృగాలు ఉన్నాయి. మృగాలు తెలుసు కదా, మన కొందరికైతే బల్లి చూడమ్మా అంటారు. బల్లి అంటే భయం కానీ భర్త అంటే భయం ఉండదు. బల్లి అంటే భయం కానీ దేవుడు అంటే భక్తి ఉండదు. బొద్దికంటే భయం కానీ దేవుడు అంటే అసలే భయం ఉండదు. బొద్దికని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దూకేస్తారండి కొందరైతే.
మీరంతా మంచోళ్ళు, వందనాలు చెప్పండి. నాకు మీరు వందనాలు చెప్పట్లేదంటే నాకేదో ఆలోచన వచ్చింది. మీరు మంచోళ్ళు అయితే వందనాలు చెప్పండి అమ్మా. అలాంటి భయాలు ఏమి లేవుగా. మీరు ఎవరికి భయపడతారు? దేవుడికి తప్ప ఎవరికి భయపడరు మీరు. ఈ అన్ని అబద్ధాలే. దేవుడికి నిజంగా భయపడేవారు నిజంగా స్తోత్రం చెప్పండి. మీ మనసంతా ప్రభు చూచునుగాక. వెళ్ళిన తర్వాత ఉంటుంది, ప్రభువా ఆడితే ఆడాను, అబద్ధం ఆడాను, కానీ ఏం చేస్తాం, పాస్టర్ గారు అడిగారు కాబట్టి చెప్పాము, అబద్ధం నిజం చెప్దాం, తప్పేమో లేదు. ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మృగాలు చూడండి, ఆమె ఇన్ని నెలలు ఉన్నది కదా, ఆ చుట్టూ అడవులు ఉన్నాయి, అన్ని పొలాలు ఉన్నాయి. ఏ మృగాలు వచ్చాయో ఏమొచ్చాయో ముట్టకుండా ఆమెకి ఏ ధైర్యం తెలుసా? సింహం వచ్చినా, ఎలుగుబండ్లు వచ్చినా, పులులు వచ్చినా పర్వాలే, కానీ నేనేం చేస్తాను తెలుసా? పోరాడైనా నా ప్రాణమైన పర్వాలేదు, కానీ ఈ దేహాలు మొట్టానికి వీలది. గట్టిగా చప్పలు కొడతాను. ఎంత త్యాగం చూడండి ఆ తల్లిది, ఎంత త్యాగం. ఇప్పుడు ఏది రాకుండా, పగలంటే పాపం పిచ్చుకలు కొడుతుంది, రాళ్ళతో కొడుతుంది, కర్రలతో కొట్టి పంపిస్తుంది, కానీ మృగాలు వస్తే ఏం చేయగలదండి? అది కూడా ఒక ఆడపిల్ల ఏం చేయగలదు? మగోలే పారిపోతారు, ఆడోళ్ళు ఏం చేస్తారు? కానీ ఆమెలో ఉన్న గుండె ధైర్యం ఏంటో తెలుసా? నన్ను నిర్మించుకున్నవాడు ఆయన. హల్లెలూయా. నాలో ఉన్నవాడు గొప్పవాడని ఆమె నిలబడింది. కాబట్టి ఆమె ధైర్యాన్ని చూసిన దావీదు ఆమె జీవితాన్ని తెలుసుకున్నాడు. ఆ నోట ఈ నోట అందరి మాట, అయ్యా ఇదిగో కావిడ ఉంది, ఆమె చనిపోయిన కళేబరాల కోసం కూడా ఎంత త్యాగం చేసిందని ఆయన ఫిదా అయిపోయి వచ్చేసాడు. ఇప్పుడు బాగా గమనించండి, సరైన రీతిలో సమాధి చేయబడాలి, లేదా తొలకరి వర్షమైనా కురవాలి అంటే ఆలోచన ఏంటి? ఆయన యందు కన్నీరు విడిచి ఆమె ఎంత ప్రలాపిస్తుందో, దేవుడు ఆమె ప్రలాపన విన్న దేవుడు వర్షాన్ని కురిపింపజేశాడు. ఈరోజు మన సంఘం మీద దేవుడు అట్టి అభిషేకముతో కూడిన ఆత్మ వర్షాన్ని కురిపింప చేయునుగాక. చచ్చిన కళేబరాలలో దేవుడు జీవాన్ని పోయినగాక. యేసుకేలు దేవుడు లోయలను పంపించి నువ్వు మాట్లాడు, నేను ఎండిన ఎముకలకు జీవాన్ని పోస్తానన్నాడు. ఈరోజు నా యేసయ్య ఈ యొక్క స్థలములో ఈ మాటలు విన్న ప్రతి జీవితములో ఆ కళేబరాల్లో ఎలాగైతే వర్షము పడిందో ఆత్మ వర్షం మన మీద కుమ్మరింప చేయునుగాక. పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మ వర్షముతో, ఆత్మవాకు శక్తితో నింపబడి వారు దేవునిని చూచిన వారిగా, అయ్యలారు మేమేం చేయాలి? మారు మనసు పొందండి, పాప క్షమాపణ ప్రతి వాడు బాప్తిసం పొందండి అని వారు ప్రలాపించి పశ్చాత్తాపడితే దేవుని ఆత్మాభిషేకం వర్షముగా కురిపించబడింది. సంఘము కట్టబడటం మొదలైంది. గట్టిగా చప్పలు కొడతాం. దేవుడి సంఘాన్ని అరిత కట్టుతూ ఆయన సన్నిధిలో ఆయన కొరకు సాగిపోదము గాక. హల్లెలూయా. దేవుడు మన సంఘాన్ని ఆ రీతిగా కట్టాలంటే మనమందరం సౌఖ్యముగా ఉండాలా వద్దా? లేదు అని అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, అక్కడే ఒక మాట చెప్పేస్తాను. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎవరంటే మీరు చూడండి, ఆ యొక్క యోహాను పత్రికలో మనకు కనబడుతుంది. యోహాను 3వ పత్రికలో మనం చదివాం కదా, 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేపే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని. అయ్యగారికి చాలా కొవ్వెక్కువైపోయింది. ఏమైపోయింది? కొంచెం నా మాటలు ఘాటుగా ఉంటాయి, నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అయ్యగారికి ఏమన్నాడు? దెమేత్రపే గారికి ఏముంది? కొవ్వెక్కువైపోయింది. అతడేమో మంచి సాక్ష్యాన్ని పొందాడు, వర్ధిల్లుతున్నాడు. ఎత్తడేమో ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడంటే, వీడు పోడు పరలోకరాజని పోయేటోను కూడా పోనివ్వడు. శ్రమపడు వీడు, శ్రమపడేటోను కూడా శ్రమపడనివ్వడు. ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడిని కూడా ప్రార్థన చేయనివ్వడు. వీడు రాడు, వచ్చేవాడిని కూడా రానివ్వడు. అలాంటి వాడు అన్నమాట వీడు.
అప్పుడప్పుడు కొందరు ఉంటారు సంఘాల్లో, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, వీళ్ళు ప్రార్థనకు పోరు. ఉపవాసం ప్రార్థన అంటే ఏం వెళ్తావు అక్క, ఉపవాసం ఏం చేస్తావు నువ్వు, ఏమో పస్తులు అంటావు నువ్వు, పద్దాక పస్తులుండి బక్క చిక్కిపోతున్నావు అక్క నువ్వు, రోజు రోజు నీరసించిపోతున్నావు అక్క. శరీరము కృషించిపోతుందేమో కానీ నీ ఆత్మ వర్ధిల్లాలి అనంటే ప్రభు సన్నిధిలో ఇప్పుడు కొలవైన వాటి యందు నీవు పౌలులా ప్రయాసపడేవారు కావాలి. గట్టిగా చెప్పాలి కొడతా. అలాంటి వారిని దేవుడు పిలిచాడు. అందులో దేవుడు నిన్ను పిలిచి తన సంఘములో నిలబెట్టుకున్నాడు ఆయన. ఈరోజు మనం అందరము కూడా ఏం చేద్దాం? ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుందాం చెప్పండి. ఎవరు ఏ సాక్ష్యాన్ని పొందుకున్నారు? ఇప్పుడు దియోత్రిపేస్ ఏం పొందుకున్నాడు చెప్పండి? చెడ్డ సాక్ష్యాన్ని పొందుకున్నాడు. వీడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వీడి వల్ల సంఘం పాడైపోతుంది, వీడి వల్ల ఆత్మలు పాడైపోతున్నాయి, వీడి వల్ల కుటుంబం పాడైపోతుంది. అవునా కాదా? అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఎందుకో తెలుసా? ఒక్క చీడ పురుగు అన్నిటిని కూడా ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. మన జీవితాల్లో అలాంటి వారిగా కాకుండా ఎవరిలా ఉందని చెప్పండి మా, ఎవరిలా ఉందాం? గయాస్ తన జీవితంలో క్రియల్లో చూపించాడు, మంచి విశ్వాసాన్ని పేరు పొందుకున్నాడు. దియోత్రిపేస్ తన పనులతో తాను విశ్వాసిని కాదని నిరూపించుకొని చెడిపేశాడు, చెడుపుకొన్నాడు, పాడైపోయాడు. నీవు నేను దేవుని సంఘములో క్రీస్తు కొరకు సాధనాలుగా ఉందముగాక. అందులో ఇచ్చిన పడదాం. మనమందరం కూడా ఒక్క మాట అతనిలో మంచి హృదయాలు విప్పేసయ్యా, నీ సన్నిధిలో సంఘముగా ఉన్న మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎలాగున్నామో మాతో మీరు మాట్లాడి ఉన్నారు. నీ సంఘమైన మేము ఒకవేళ సత్యమునకు మేము జత పని వారిగా లేకుండా మా క్రియలు ఎలాగ ఉన్నాయో, మా పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, మా క్రియల చొప్పున తండ్రి నీ సన్నిధిలో ఒక దినాన తీర్పు తీర్చేవాడవు గనుక మా మొదటి క్రియలు కడపడి క్రియల కన్నా ఒకవేళ భయంకరమైన స్థితిలో ఉంటే వారిని నీ సన్నిధి నుంచి తొలగించేవాడవు నీవే ప్రభువా. నీ సన్నిధిలో నీ చిత్తాన్ని, నీ మాటను సౌఖ్యముగా నిలబడే ప్రతి హృదయాన్ని ఎలాగో ఆశీర్వదించి ఉన్నావో, ఎలాగైతే ప్రభువా ఆ బిడ్డ జీవితాన్ని మాకు గుర్తు చేసి రిజ్బా యొక్క జీవితంలో ఏ త్యాగాన్ని కలిగి ఉందో అలాంటి త్యాగము కలిగిన వారముగా మేము నీ కొరకు పాటుపడే కృపను సహాయం చేయుదురుగాక.